మధ్య ఎవరు దూరినా వాళ్ళకి దూల తీరిపోద్ది. ఇది మనుషులకైనా ఆఖరికి దయ్యాలకైనా. ఇదే విషయాన్ని కామెడీతో మనందరికీ చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఏమండి చెప్పు. నన్ను 1 month పంపిస్తున్నారు ఊరికి. పంపిస్తున్నానంటే మర్చిపోయా. అదేంటి? లేకపోతే బస్ స్టాండ్ వరకు వెళ్ళి అయ్యో సూట్ కేసు మర్చిపోయాను వెనక్కి వద్దాం అనుకున్నావా? ఏం లేదండి, 1 month దూరం ఉంటున్నాను కదా, లిఫ్ట్ టు లిఫ్ట్ కిస్ ఇస్తారా? లిఫ్ట్ టు లిఫ్ట్ కిస్. లిప్ టు లిప్ కిస్సా? నీ మూత ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే? సుధా డార్లింగ్, సముద్రం చూడడానికి ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అందులో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. నీ మూతి కూడా అలాగే ఉంటుంది. ఏమండి మీరు ప్లీజ్ అండి, నాకు వెళ్ళాలని లేదండి, ప్లీజ్ అండి. నేను ఎందుకు పంపిస్తాను తెలుసా? ఇంకొక 5 రోజుల్లో దీపావళి ఉంది. హైదరాబాద్ లో తెలుసు కదా పిల్లగాళ్ళు 6 రోజుల ముందే టపాసులు గాలిస్తారు. పొరపాటు నిన్ను ఎవడైనా స్ట్రీట్ లో చూసి నరకాసుడు అని చెప్పి చంపేశారనుకో, మీ అమ్మ నాన్న నా మీద కేసు పెడతారు. అందుకే నువ్వు వెళ్ళవే. నేను వచ్చేస్తానని చెప్తున్నాను. కాదండి, నాకు వెళ్ళాలని లేదండి. నాకు పంపించాలని లేదే, అర్థం చేసుకో. మిమ్మల్ని వదిలిపెట్టి పోవాలనిపించట్లేదండి. బంగారం. ఏమండి ఏమండి, పడుకునే ముందు ఆ టాబ్లెట్ ఉంది కదా, బీపీ టాబ్లెట్ తప్పకుండా వేసుకోండి, లేదు మీకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు లేకుండా బీపీ ఎందుకు పెరుగుద్ది? ఆ టాబ్లెట్ అవసరమే లేదు. నువ్వు బయలుదేరి చెప్తా. ఏమండి ఏమండి, ఒక విషయం అండి. ఒక ముద్దు కావాలి అంతేగా? ఒక్క నిమిషం ఆగు. ఓకే బాయ్ అండి. బాయ్ బాయ్. మేఘాలలో తేలి పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చెలిపి మధ్య. భాస్కర్, ఎప్పుడు పండుగలు వచ్చినప్పుడు తీసుకెళ్తావు, ఎందుకమ్మా? ఏం చేస్తాం? పండగ వచ్చినప్పుడే మా ఆవిడ పుట్టింటికి వెళ్తుంది. నీకు విషయం తెలుసా? అసలు పిల్లం పుట్టింటికి వెళ్తేనే పెద్ద పండగ రా. భాస్కర్ ఆగు, ఎప్పుడు నీ అవసరం మటుకు తీర్చుకుంటావు, నాకే ఒక చిన్న అవసరం కూడా తీర్చవు. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏం కావాలి? చూసావా నన్ను నడుము, చూసావా ఎంత బోసుగా ఉందో? దీనికి ఒక నాడం వడ్డాను చేయించవచ్చుకో. ఒక నిమిషం ఆగు. ఈ రింగ్ ఇస్తాను, 2 కాళ్ళు ఇందులో ఎట్టేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది. లేకపోతే కోస్తే పాకేజీ మాసం లేదు, ఈ పెట్టడానికి వడ్డానం కావాలా? ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ నువ్వు? నా వెనకాల ఎంతమంది పడుతున్నారు తెలుసా? అందరు కూడా కాదనుకో, నిన్ను మటుకు ఎందుకు నమ్ముతున్నారు? ఫస్ట్ డే ఒకసారి రిపీట్ చేయి. నీ వెనక ఎంతమంది పడుతున్నారు ఒకసారి వెనక్కి తిరుగు. ఏముంది వెనక పడ్డానికి? ఏదో నా పిల్లం చూడడానికి సింగరేణి బొగ్గు గనిలో ఉందని నీ వెనకాల పడ్డాను తప్ప నువ్వు పెద్ద అందగత్యం కాదే. భాస్కర్ నిజంగా నీ మనసు మీద చేయి పెట్టుకొని చెప్పు, మీ ఆవిడ బాగుంటుందా నేను బాగుంటానా? నువ్వే అందంగా ఉంటావు. భాస్కర్ మరి అలాంటప్పుడు నన్నెందుకమ్మా చేసుకోకుండా మీ ఆవిడని చేసుకున్నావు? దాన్ని చేసుకున్నాకే తెలిసింది నువ్వు అందంగా ఉన్నావని. భాస్కర్ భాస్కర్ మా అమ్మగారికి ఆపరేషన్ చేయాలంట, లేకపోతే 2 కళ్ళు పంచావని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చేయకపోతే 2 కళ్ళు పోతాయా? డార్లింగ్, మీ అమ్మకి 2 కళ్ళు పోతే దాని ముందు ఓపెన్ చేసేయచ్చు, ఓపెన్ షోరూమ్. పో భాస్కర్. లేకపోతే ఏంటే ముసలిదానికి ఈ వయసులో కళ్ళు వచ్చేది ఏమైనా ఒలింపిక్ జీతు పట్టుకొని రోడ్డు మీద తిరగాలంటే? నీ చెల్లిని పెళ్లి చేయడానికి అని చెప్పేసి నా డబ్బులు మొత్తం దొబ్బారు. దేవాసగా తిరుగుతున్న నీ తమ్ముని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టాను. ఇంకా మీ అమ్మ కంటి ఆపరేషన్ చేయాలా? ఏం భాస్కర్ నా కోసం ఆ మాత్రం చేయలేవా? నీ కోసం ఎంతమందిని కాదనుకొని వచ్చారు. ఇంకో తెలుసా, మన ఆఫీసులో మేనేజర్ నన్ను ఒకలా చూస్తున్నాడు తెలుసా? అయితే ఆవిడ చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? మొన్నే చెప్పింది, మా ఆయనకి పక్షవాతం వచ్చింది, మొఖం పెడితే మూతకి వెళ్తుందని చెప్పి. ఆడ మొఖం అటు ఉంటది, మూతి నీ వైపు ఉంటది, అది చూసి లవ్ అనుకుంటున్నావు. డార్లింగ్, ఇంకా మనల్ని ఎవ్వరు ఆపలేరు. పదా రెచ్చిపోదాం. భాస్కర్ ఇవన్నీ పెళ్ళైన తర్వాత పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావమ్మా? ఏమండి ఏమండి, ఇదే నా ఓడోడు. ఊడ్చేటప్పుడు చెయ్యిలా వంచాలి, ఇలా తిప్పాలని తెలీదా నీకు? సరిగ్గా ఊడ్చు. ఏమండి ఎవరో వచ్చారు, చూసొస్తా. ఏం డార్లింగ్ ఏమైంది? ఏమిటండి అది? పని మనిషి. అబ్బా లేదండి, మీరు నన్ను మోసం చేశారు. నేను వెళ్ళిన తర్వాత దాన్ని ఎవరో తీసుకొచ్చారు ఇంట్లోకి. బంగారం. నిజం చెప్పండి, నా మీద ఒట్టే చెప్పండి. నీ మీద కాదు, మీ అమ్మ మీద కూడా ఒట్టు. నాకు ఒకటే బాణం, ఒకటే సీత, ఒకటే ఇల్లు, ఒకటే కొంప. మళ్ళీ అంత స్టైల్ గా ఉందేంటి పని మనిషి? ఏం చేస్తావు? యాంకర్లే స్టైల్ గా తయారవుతున్నారు, పని మనుషులు తయారైతే తప్పేంటి? భాస్కర్ ఏమండి
అది భాస్కర్ భాస్కర్ అంటుందండి. అంటే నీకు అర్థం కాలేదు డార్లింగ్. బాస్ గారు అని పిలవడానికి బాస్ గారు అంటుంది. ఏమోనండి నాకు అర్థం అవుతుంది. బంగారం వద్దు. నువ్వు అంటే ప్రాణం తల్లి. మరి దాన్ని పంపించండి. పంపిస్తా ఉండు. ఈ పూట కుదరదు కానీ మళ్ళీ సంక్రాంతికి ఎప్పుడైనా సెట్ చేసుకుందాం. వెళ్తావు గట్టి గుద్దేమంటావు. ఎందుకే వెనక్కి తిరిగి వచ్చావు? టైర్ పంక్చర్ అయిందండి అనుకున్నాను. అందుకే చెప్పా బస్సు వస్తున్నప్పుడు సైడ్ నుంచి ఎక్కి ఎదుర్కొంటే వెళ్ళొద్దని. అబ్బా చిలిపి. సరే నువ్వు అటు పడుకుని ఇటు పడుకుంటా. ఓకే. రేయ్ బయట డ్రెస్ తో వచ్చినవా? ఇదే ఇల్లు స్వామి. ఇదే ఇలా ఎవరినిలా పడు. అయ్యో స్వామి, ఎవరిని తీసుకెళ్లాలో రాయలేదు ఇందులో. ఎందుకు వస్తారా మా తలకాయలు తిన్నెక్కి? ఎందుకురా నాయన మీరు? నేను వెళ్ళి కనుక్కురానా? ఎక్కడుందిరా అమీర్పేట అనుకున్నావా? పక్కకు పోవాలంటే పైకి పోవాలంటే రోజంతా పడుతుంది. మూసుకొని ఉన్న ఒకళ్ళు లేపదాంపా. ఉడి ఉడి ఊకో అమ్మ ఊకో. ఎరా దసరైన వదలరంటారా మీరు? ఇగో ఈ 10 రూపాయలు తీసుకుని చాయ్ తాపు. ఇలా మాట్లాడుతుడు. ఎరా ఎరా దసరా అయినా సీజన్ పోయినా ఇంకా అడుకోనంటారా? దివాళీ వచ్చిందిరా. సరిగో ఈ 50 రూపాయలు తీసుకొని 3 చాయలు తాగి ఉస్మాని బిస్కెట్. ఈ లేచేటట్లేదు కానీ దాన్ని లేపుదాం. పదండి ప్రభు. పిచ్చపతి లేచేటట్లేదు కానీ ఈయన లేపుదాం పర్రా. అరే అడుగుర్రా గట్టిగా అడుగుర్రా మీరు. చందా ఇచ్చిన తర్వాత ఏంట్రా భయపడుతున్నారా? అంటే ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చారు? ఎవరినో ఒకరిని నిన్ను తీసుకెళ్ళాం మంచుకున్నాం. అదైతే పాట పాడిందంటే మరొక మొత్తం చచ్చిపోద్ది. వెళ్ళేటప్పుడు పెళ్ళని చెప్పారుగా. ఏమే పిచ్చపతి నీ బాబు తెచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మారవా బిచ్చపతి అని? ఎవరండి వీళ్ళంతా? నేను చచ్చిపోయినంట నరకాన్ని తీసుకెళ్లిపోతున్నారు. ఎవరు? వీళ్ళే. ఎవరా తీసుకెళ్లేది? ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? మా దగ్గర లిస్ట్ వచ్చింది తీసుకోవచ్చున్నాం. ఏం లిస్ట్ రా? వాడు నామోడు రా, నువ్వు తీసుకెళ్ళేనట్రా. కావాలంటే పక్కింటి నడిచి ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళు. ఎవరిని అనుకుంటున్నావు? కింగు ఇచ్చిందంటే కింద పడతా. ఏం పెట్టావు? అరే అది ఏమనుకుంటున్నా మన గురించి? అది కాదయ్యా, నేను ఒక్కని ఉండలేనయ్యా, నేను వదిలిపెట్టి. నేను మాత్రం ఉండగలనంటే తప్పదు, టైం వచ్చింది వెళ్ళిపోవాలా. సార్ బుల్లెటోడు బుల్లెటోడా నన్ను అన్యాయం చేసిపోతివా బుల్లెటోడు బుల్లెటోడా. గంగిరెద్ది కాదురా దున్నపోతు. భటుడు గారు ఇలా రండి, మీరే చూడండి. దీనితో నేను సుఖపడలేకపోతున్నాను, నేను ఉండను, మీతో వచ్చేస్తాను. దీని గురించి నేను చెప్తాను, వినండి పూర్తిగా. ఎక్కడికి వెళ్ళినా మ్యాచింగ్ కావాలా? ఎర్ర చీర కడితే ఎర్ర జాకెట్టు, ఎర్ర బొట్టు, ఎర్ర చీర, ఎర్ర గాజులు ఎక్కడి నుంచి తీసుకురావాలి నీకు? పిచ్చోడ, కట్టుకున్నదే మ్యాచింగ్ లేనప్పుడు ఎన్ని మ్యాచింగ్లు వేసుకుని ఏం లాభం రా? నా బాబు గారు ఎప్పుడైనా మ్యాచింగ్ వేస్తారా? షర్ట్ ఒకటి వేస్తే ప్యాంట్ ఒకటి వేస్తారు. రోజా గారు చూడు, ఈ రింగ్ దగ్గర నుంచి కాలు మెట్ల వరకు మొత్తం మ్యాచింగ్ వేస్తారు. ఈవిడ కూడా. వానికి 5-6 మంది అమ్మాయిలతో లింకులు ఉన్నాయి. వానికి 5-6 మంది అమ్మాయిలతో. టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయి? 5 రోజులు ఆడే టెస్ట్ మ్యాచ్ లోనే 2 ఇన్నింగ్స్ ఉంటే జీవితాంతం ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ లో ఒక 10 ఇన్నింగ్స్ ఉండకూడదా? పెళ్ళైన కొత్తలో 3 రోజులకు ఒకసారి సినిమా దొరకపోతుండే ఎక్కడ తీసుకోబడి. టెస్ట్ మ్యాచ్ నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడద్దు. పోండి ఎట్లా పోతారు, పోండి చూద్దాం. డిస్కషన్ ఏంటంటే పోండి ఎట్లా పోతారు, పోతా నేను చూస్తా. బుల్లెటోడు బుల్లెటోడా. ఏమే ఆ దున్నపో చచ్చిపోయేటట్టుంది. అసలే ముసలైపోయి నీకు దండం పెడతా. నాకు తెలియదు, నువ్వు పోతే నేను కూడా వస్తా. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదయ్యా. వాడు కొట్టినా తిట్టినా ఏం చేసినా వాడు నా మొగుడు. వాడి దగ్గర ఉంటా, వాడితో చస్తా, వాడే కావాలి. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపద ఇచ్చిన అమ్మా నీలాంటి
దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చావా దాని ఇంటి దగ్గర ముష్టి ఎత్తుకోవడానికి వచ్చారు ఏంట్రా పాటలు వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను ఇవాళ తెలుస్తా. ఒరేయ్, ఒక దట్టమైన అడవిలో నువ్వు మీ అమ్మ నీ భార్య కలిసి వెళ్తుంది. ఎదురుగా సింహం ఉంది, ఆ. అది వచ్చి తినేస్తుంది. ఎవరిని మీ ముందు కాపాడుతావు చెప్పురా నాకు ఇప్పుడు. ముందుగా సింహాన్ని కాపాడతా లేకపోతే మా అమ్మ ఇది కొట్టుకుంటూ ఊర్లో జనాలే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పాపం సింహం బతకగలదా? సచ్చి ఊరుకుంటది ఎప్పుడో అది. సింహం ఇంపార్టెంట్ అంటే సింహంతో సంతారు చేస్తున్నారు ఈ రోజు నీ నోట్ల ఉండు. మీ ఇద్దరు నా నరకానికి వస్తే ఉన్నదంతా చచ్చిపోతారే. పోనీ అమ్మ పోనీ పుచ్చుకోండి. బుల్లెటోడు నా బుల్లెటోడా నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. నాగబాబు గారు చెప్పండి. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. చంటి ఉన్నప్పుడు చేసావు కదా ఇలాంటి, నువ్వు దున్నపోతప్పుడు. నైస్, గుడ్.